హలో గైస్, వెల్కమ్ టు రాధాకన్న ఛానల్. సో ఈరోజు మనం మన దగ్గరలో ఉన్న జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికల్ గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ విలేజ్కి ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్ని ఎలా విజిట్ చేయాలి, అక్కడ ఆ జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు మన వ్లాగ్లో అయితే చూసేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? చలో లెట్స్ గో. గైస్, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, లైట్ సెట్టింగ్ అయితే మామూలుగా లేదు అసలు. నిజంగా బ్రహ్మోత్సవాలు అంటే అసలు ఎంత గ్రాండ్గా జరుగుతాయో ఈ లైట్ సెట్టింగ్ ద్వారా. అండ్ ఇవే కాదు, ఇంకా ముందు ముందు కూడా చాలా ఉన్నాయి, చూడండి మన వీడియోలో. చూడండి గైస్, ఇక్కడ ఓన్లీ దేవస్థానం అనే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో రకాల కార్ గేమ్స్ అండ్ చాలా రకాల గేమ్స్, పిల్లలు చక్కగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఇక్కడికి వస్తే. అండ్ అవే కాకుండా షాప్స్, మహిళలకు సంబంధించిన గాజులు, కీ చైన్స్ అండ్ నెక్లెస్ అండ్ ఎన్నో రకాల షాప్స్ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఈ షాప్స్ అన్నీ తిరుగుతూ ఉంటే చాలా టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. చూడండి ఎన్ని రకాల షాప్స్ ఉన్నాయో. ఇక్కడ షాప్స్ మాత్రమే కాదండి, చూస్తున్నారు కదా, జిలేబీ, స్వీట్స్, లడ్డూలు, పల్లీలు, ఎన్నో రకాల ఐటమ్స్ మీరు చూడవచ్చు. చాలా రుచిగా అండ్ సూపర్గా ఉంటాయి. ఓకేనా? చూస్తుంటే నోరూరిపోతుంది, అన్నీ తినాలనిపించింది, కానీ మనం తింటే మరి వాళ్ళకి ఎట్లా కదా.
సో ఇప్పుడు దేవుని దర్శనం చేసుకోవడానికైతే గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. అండ్ ఇప్పుడు భగవంతుణ్ణి అయితే దర్శించుకుంటున్నాము, శ్రీ సీతారామచంద్ర స్వాముల వారిని. అండ్ ఈ ఆలయంలో గర్భగుడి మధ్యలో గుండం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఏ దేవాలయంలో ఎక్కడ లేనటువంటి వింత ఇది. ఏ ఋతువులో అయినా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎప్పటికైనా సరే ఈ గుండంలో ఉన్నటువంటి జలము ఎప్పటికి కూడా ఇంకిపోదు. ఇది ఇక్కడ ఈ శ్రీరాముల వారి మహిమ. అండ్ ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్న ప్రజలందరికీ కుటుంబ, విద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలలో అందరికీ మంచి జరగాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నవగ్రహాల చుట్టూ కూడా ఇలా ప్రదక్షిణలు చేస్తే అంతా మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇలా సకుటుంబ సపరివారంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ వీరాచల ఏటికంటి రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం నిత్యహోమం కూడా జరగడం జరిగింది. అయితే ఈ యొక్క కీలికంటి క్షేత్ర మహాత్యాన్ని కొద్దిగా తెలుసుకుందాం. వీరాచలం అంటే వీరుడు పోరాడినటువంటి యొక్క క్షేత్రం. రాముడు లేడిని సంహరించినటువంటి ఈ యొక్క ప్రదేశానికి వీరాచల క్షేత్రం అని, కీలికంటి రాముడు అని నానా విధాలైన నామాలు కలిసి ఉన్నాయి. ఇందులో పైన లేడి బండ అనే ఒక పైన స్థానంలో రాముడు లేడీని సంహరించినటువంటి ప్రదేశం కాబట్టి లేడి బండ అనేది ఒకటి వచ్చింది. ఆ లేడీని సంహరించిన తర్వాత రాముడు స్వయంగా ఇక్కడే ప్రత్యక్షమై ఈ యొక్క లోకాన్ని కాపాడుతున్నటువంటి ఒక క్షేత్రం. లోపల ఇప్పటిదాకా మీరు చూసుంటారు, లోపల ఒక కోనేరు ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్నో 400 సంవత్సరాల క్రితం నాటి ఈ యొక్క క్షేత్రం. అది ఎంత ఎండ వచ్చినా కానీ ఎండిపోతుంది, ఎంత వర్షాకాలం వచ్చినా కానీ, ఎంత వరదలు వచ్చినా కానీ, ఎంత వచ్చినా కానీ అది పై కూడా అనేది అది ఆ యొక్క వాటర్ని ఆ స్వామివారి యొక్క అభిషేకాన్ని మాత్రమే వినియోగించుకోవడం జరుగుతుంది. అది సమర్థనమైనటువంటి అదేవిధంగా పైన గుండం ఉంటుంది. పౌర్ణమి రోజు ఈ యొక్క గుండంలో స్నానం చేసి పరిహారాన్ని చేసుకొని ఇక్కడ రామచంద్రమూర్తిని దర్శించుకొని పునీతులవుతుంటారు. ఆ విధంగా ఈ క్షేత్రము ఎన్నో పురాతన కాలాల నాటి నుండి ఈ యొక్క క్షేత్రము సంవత్సరంలో 2 సార్లు కళ్యాణం జరిగేటువంటి యొక్క క్షేత్రం. పునర్వసుకు
కార్తీక మాసంలో జరిగేటువంటి కార్తీక పూర్ణమికి ఈ యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా తిరుకళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి రోజు కూడా ఈ యొక్క క్షేత్రంలో శ్రీరాముడు జరిగేటువంటి సంవత్సరంలో 2 విధాలుగా 2 సార్లు జరిగేటువంటి క్షేత్రం ఇది ఒకటే తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉండేది. దాంట్లో మొత్తం కూడా ఈ యొక్క క్షేత్రంలోనే 2 సార్లు జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. చూసారు కదండి, ఇది మన జీడికల్ జాతర శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం యొక్క వ్లాగ్. అండ్ తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మీరు చూసిన ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో హత్తుకునేలా చాలా బాగా ఉన్నాయి. ఓకేనా? అండ్ మన వీడియోస్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మీ రాధాకన్న ఛానల్, నేను మీ కన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.